ఓం సాయిరామ్. అసలు రుణానుబంధము అంటే ఏంటి? అసలు ఇది మనం బాబావారితో మనకు ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ రుణానుబంధము అనే పదం సాయినాథుడే ఉపయోగంగా చెప్పారు. ఎలా ఏర్పడుతుంది అనే దానికి సాయినాథుడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, నాకు భగవంతుడు కొంతమందిని కొన్ని జీవుల యొక్క బాగోగులు అప్పచెప్పాడు అని. సాయినాథుని బిడ్డల్లాగా అన్నమాట. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళ యొక్క తరింపు నా బాధ్యత. మళ్ళీ తిరిగి వీళ్ళ యొక్క లెక్కలు నేను అల్లాకు అప్పచెప్పాలి అని అన్నారు. అది రుణానుబంధం అంటే, అది సాయినాథుడు చెప్పిన మాటే. బాబావారితో రుణానుబంధం పెంచుకోవాలి అంటే మన వైపు నుంచి మనం ఏం చేయాలి అంటే కనుక బాబావారిని మరింతగా స్మరించుకోవడమే, మన ప్రేమను మరింతగా సాయినాథునిపై కేంద్రీకరించటమే, సాయినాథుని మీద మరింతగా ఆధారపడటమే. మనం సాయినాథునిపై ఆధారపడితే సాయినాథుడే మన బాధ్యతను వహిస్తారు. నువ్వు ఎంతగా ఆధారపడితే అంతగా మనం సాయినాథునిపై భారం వేస్తే సాయినాథుని అంతగా రుణగ్రస్తులను చేస్తున్నట్లు. నా భక్తుని నేనే ఎన్నుకుంటాను అని బాబావారు చెప్పారు కదా. మరి కొందరిని మాత్రమే తన బిడ్డలుగా తీసుకోవడం ఎందుకు? అంతటా సాయినాథుడే కదా ఉన్నారు అని మనందరికీ అనుమానం రావచ్చు. షిరిడీలో బాబా అనేటటువంటి రూపంతో ఏ జీవులకైతే రుణానుబంధం ఉందో వారితో బాబావారికి రుణానుబంధం ఉన్నట్లు లెక్క.